గ్యాస్ సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వలస కార్మికులు, విద్యార్థులు, తక్కువ ఆదాయ వర్గాల కోసం కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ల కోటాను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది. మినీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని గ్యాస్ ఏజెన్సీలకు సూచించింది. ఇక గతంలో ఉన్న ఎల్పీజీ సరఫరా పరిమితులను సవరిస్తూ వలస కార్మికుల అవసరాల కోసం అదనపు కోటాను కేటాయించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక వలస కార్మికులు, విద్యార్థులు తమ వద్ద స్థానిక అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా కేవలం ఆధార్ కార్డ్, సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం సమర్పించి ఈ 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ను పొందవచ్చు అని తెలిపింది. 14.2 కిలోల పెద్ద సిలిండర్లు కొనలేని వారికి రీఫిల్లింగ్ ధర తక్కువగా ఉండే 5 కిలోల సిలిండర్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని, ఈ కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తొలి రోజే దేశంలో దాదాపు 90,000 సిలిండర్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక మార్చి 23 నుంచి చూస్తే 6.6 లక్షల సిలిండర్లను వలస కార్మికులకు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన, ఇదైతే ఈ యుద్ధ సమయం వేళ దేశంలో గ్యాస్ కొరత ఏర్పడుతుంది అని చెప్పేసి భయాందోళన నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు 5 కేజీల సిలిండర్ను కూలీలకు అందించాలి, వలస కూలీలకు అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, గత నెలన్నర నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా మధ్య దేశాలు ఏదైతే వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మనకి రావాల్సిన గ్యాస్ సంబంధించి కాస్త తక్కువగానే వస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో చాలా చోట్ల ఈ గ్యాస్ కొరతతోని మనకి అన్ని గ్యాస్ ఏజెన్సీల వద్ద కూడా ప్రజలు తండోపతండాలుగా గుమిగూటం కూడా మనం చూస్తున్నాము. కానీ ముఖ్యంగా ఎవరైతే వలస కూలీలకు సంబంధించి వాళ్ళకి గ్యాస్ అనేది దొరకడం చాలా గగనంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వారికంటూ ఒక ప్రత్యేకంగా 5 కేజీల సిలిండర్ను అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 5 కేజీల సిలిండర్ గత 2 ఏళ్ల నుంచి కూడా ఉన్నప్పుడు కూడా పెద్దగా దాని అవసరాలు పడలేదు. కానీ ప్రస్తుత సమయంలో గ్యాస్ కొరతను అధిగమించాలి, అదేవిధంగా వలస కూలీలకు వాళ్ళకి ఎటువంటి ఆధారాలు ఉండవు కాబట్టి, అంటే వాళ్ళకి ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ ఉండవు కాబట్టి ఈ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు ఒక సమస్యగా ఉండేది. కానీ దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక సూచన చేసింది. ఏదైతే 5 కేజీల సిలిండర్ తీసుకోవాలనుకునే వలస కూలీలకు వాళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా ఈ గ్యాస్ అందించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏదైతే 5 కేజీల సిలిండర్ ఏదైతే ఉంటుందో అది రెట్టింపు చేయాలని చెప్పేసి. గతంలో దీనికి సంబంధించి పెద్దగా డిమాండ్ ఉండేది కాదు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో డిమాండ్ ఎక్కువగా పెరిగింది. సో దాంతో దీన్ని రెట్టింపు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 5 కేజీల సిలిండర్లో దాదాపుగా 12.5 లీటర్ల గ్యాస్ ఉంటుంది. ఇది 2 వారాల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఫ్యామిలీని బట్టి 2 వారాల వరకు ఆ గ్యాస్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉన్న ప్రస్తుత కొరతను అధిగమించేందుకు, అదేవిధంగా వలస కూలీలకు సంబంధించి ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందిని కూడా అధిగమించే క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ ఆదేశాలు జారీ చేసింది. అన్ని గ్యాస్ కంపెనీలు కూడా ఏవైతే దేశంలో 3 ప్రధాన గ్యాస్ కంపెనీలు 3 ప్రధాన గ్యాస్ కంపెనీలు కూడా ఈ 5 కేజీల సిలిండర్ని అందిస్తున్నాయి. అదేవిధంగా అయిపోయిన వెంటనే కూడా దీన్ని రీఫిల్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పిస్తుంది. కాబట్టి ఈ ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకుండా కేవలం ఒక ఆధార్ కార్డు ఆధారంగానే ఈ 5 కేజీల సిలిండర్ ఇవ్వబోతున్నారు. సో వలస కూలీలకి ఇది వెలుసుబాటు, ఇది కేవలం వలస కూలీలకు మాత్రమే ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఇప్పటివరకు ఉన్న వలస కూలీలు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇది ఒక సదావకాశంగా మనం భావించాల్సి ఉంటుంది. గగనం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.